మాట్లాడదాం. నమస్తే అండి గిడి సత్యనారాయణ గారు. నమస్తే అండి సార్, బాగున్నారా? బాగున్నాను సార్. ఏంటి పూజలు పెద్ద ఎత్తున చేస్తున్నట్టున్నారు, ర్యాలీలు చేస్తున్నట్టున్నారు రాష్ట్ర అవును సార్. మా నాయకుడు యా సత్యనారాయణ గారు. అలా సార్, యా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నట్టున్నారు సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి. మా నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి చిత్రం విజయవంతం కావాలని పూజలు చేశాం సార్. సో మొత్తానికి రేపొద్దున సినిమా మీరు కూడా చూడబోతున్నారా? ఎర్లీ మార్నింగ్ ఈ రోజే నైట్ చూస్తాం సార్. ఓ ఈ రోజే చూస్తారా? టికెట్ అది బుక్ చేసేసారు అయితే? మొత్తం. సో బెనిఫిష్ అంటే థియేటర్ మొత్తం బుక్ చేశారా, లేకపోతే కేవలం మీకోసం మీ అనుచరులకే బుక్ చేశారా? లేదు, మూడు థియేటర్లు. ఓ మూడు థియేటర్లు బుక్ చేసేసారు. 3 థియేటర్లు బుక్ చేశాం. సో మొత్తానికి మంచి హుషారు మీద ఉన్నట్టున్నారు ఎమ్మెల్యే గారు అయితే. కాదు, మా అనుచర గారు మొత్తం అంతా కూడా. ఓకే. సో చూశాను, అదే సోషల్ మీడియాలో కూడా వచ్చింది, మీరు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు, ర్యాలీలు నిర్వహిస్తా ఉన్నారు. సో మొత్తానికి గిడి సత్యనారాయణ గారు హరిహర వీరమల్ అంటే జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన చిత్రం మొట్టమొదటిసారి విడుదలవుతా ఉంది ఈ సినిమా. సో కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయని అనుకోవచ్చా? ఉన్నాయి సార్, చాలా పెద్ద మొత్తాల్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకోటి సార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ సర్వీస్ చేస్తున్నారు సార్. ఓకే. ఆయన సర్వీసెస్ ఎక్కువ బడుగు బలహీన వర్గాలకు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆయన ఎన్నంటే ఉంటారని ఈ సందర్భంలో మీకు చెప్తున్నా. అయితే ఒకటి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా ఆయన రాజకీయాల్లోకి రావాలని చెప్పేసి కొంతమంది కోరుకుంటున్నారు, కొంతమంది మాత్రం ఆయన రాజకీయాలతో పాటు కనీసం 2 సంవత్సరాలకు ఒక సినిమా అన్నా తీయాలి అని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవడం కుదురుతుందంటారా? ఎందుకంటే ఇప్పుడు మరి సినిమా పండగ మీకు ఈ 2-3 రోజులు అభిమానులకే కాదు ఎమ్మెల్యేలకి, జిల్లా అధ్యక్షులు కూడా సినిమా ఒక పండగలాగా ఈరోజు మీరు జరుపుకుంటా ఉన్నారు. మరి ఆయన సినిమాలు పూర్తిగా వదిలేస్తే ఏంటి సార్ పరిస్థితి? ఇంత పెద్ద స్టార్, పాన్ ఇండియా స్టార్ ఈరోజు ఆయన. లేదు, రెండాట్లో కూడా ఆయన న్యాయం చేకూరుస్తాడు. అవునా? రెండింటి మీద ఆయన సారీ చేయగలరు అయితే? చేయగలరు సార్. ఓకే మొత్తానికి హరిహర వీరమల సినిమా సూపర్ హిట్ అవుతుందంటారు? తప్పనిసరిగా. రైట్. ఓకే సార్, ధన్యవాదాలు గిడి సత్యనారాయణ గారు. రైట్. సో జనసేన ఎమ్మెల్యేలు కూడా మంచి హుషారు మీద ఉన్నారు. అయితే 3 థియేటర్లు బుక్ చేశారంట పీ గన్నవరం ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ గారు. నేను అదే అడిగి